సుధాకర్ సుధాకర్ అనాథ శరణాలకి డబ్బు అందజేసావా? 10 లక్షల రూపాయలు అందజేశాను సమ్రాట్. ఆ శరణాలయ మేనేజర్ ఆనందంతో పొంగిపోయాడు. ఈ సామ్రాట్ కడగంటి చూపు తాకితే కన్నీళ్లు తరిగిపోవాలి, కష్టాలు తొలగిపోవాలి. మీ గురించి మీరు ఆలోచించుకోకుండా పరుల కోసం ప్రాకులాడే మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ సమాజంలో రోజు రోజుకి చెలరేగబోతున్నా అరాచకాలు చూసి నా గుండె కరుడు కట్టింది. ఈ అరాచక శక్తులపై అంతులేని పోరాటం ప్రారంభించాను. కానీ మీ ప్రయత్నాన్ని అర్థం చేసుకోలేక మిమ్మల్ని ఒక నేరస్తులుగా ముద్ర వేశారు పోలీసులు. మిమ్మల్ని మట్టు పెట్టాలని మాఫియా లీడర్లందరూ మార్గాలు వెతుకుతున్నారు. నా ఆశ సాధన కోసం నా ప్రాణాలు నవ్వుతూ అర్పించగలను, కానీ నన్ను చంపాలనుకోవడం వాళ్ళు అనుకున్నంత తేలిక కాదు. నేరస్తులుగా మోపని పోలీస్ వ్యవస్థ మీకోసం వలపన్నింది. మిమ్మల్ని అరెస్ట్ చేయాలని పథకాలు వేస్తుంది. తెలుసు తేజ, ఆ సంగతి నాకు బాగా తెలుసు. నన్ను పట్టుకోవడానికి ఇప్పుడు కొత్తగా ఢిల్లీ నుంచి ఒక సిబిఐ ఏజెంట్ని రప్పించింది ప్రభుత్వం. ఎలాంటి సమస్యనైనా చిరునవ్వుతో ఎదుర్కొని మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మిస్టర్ తేజ, నేను చేసేది తప్పు కాదు అన్న ఆత్మవిశ్వాసం నాకుంది. నన్ను చంపాలనుకున్నావని ఎదుర్కోవడం నాకు తెలుసు, నన్ను పట్టుకోవాలనుకున్నావని ఏం మార్చడమో నాకు తెలుసు. ఎలాంటి సమస్యనైనా చిరునవ్వుతో ఎదుర్కొని మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నా ప్రాణానికి ప్రాణం అడ్డవేసి దేశరాజా ఉండగా నాకెదిరే ఉంది. ఈ పోరాటంలో అవినీతి అంతం చూస్తాను, నా ఆశయాన్ని సాధిస్తాను. వడ్డీ వ్యాపారి వరహాలరావు ప్రజలు దోచుకుంటున్నాడు, వాడికి బుద్ధి చెప్పాలి సమ్రాట్. అమాయక ప్రజలకు అన్యాయం చేసేవాడు ఎవరైనా సరే వాడికి గుణపాఠం చెప్పి తీరాలి. ఈ రాత్రికే వాడికి నిలువు దోపిడీ చేద్దాం, ఏర్పాట్లు చేయి. ఓకే సమ్రాట్, ఈ రాత్రికి వాడి దగ్గర పాపేసు సొమ్మును మన దగ్గర చేరేలా ప్లాన్ వేస్తాను. నువ్వు చెప్పిన అమ్మాయిని తీసుకొచ్చాను. తోటలోని పిల్లను తోటలోకి తెచ్చావన్నమాట. మిస్టర్, మర్యాదగా మాట్లాడు. చిలక గిలక అన్నావంటే చిక్కుల్లో పడతావు. రాజా, నువ్వు లోనికి వెళ్ళు. చిలక అంటే రోషం పొడుచుకొచ్చిందా? మరి ఏమని పిలవమంటావు బేబీ? నా పేరు బేబీ కాదు, గీత. నీ పేరు గీత అయినా
నాకు మాత్రం నిషా కురిపించే ఉషారాణిలా ఉన్నావు. నేనెవరో తెలుసా? ఏం తమాషాగా ఉందా? నేనెవరో తెలుసా? మంత్రి గారి అమ్మాయిని. నువ్వు నన్ను ఇలా బలవంతంగా తీసుకొచ్చావని మా నాన్నగారికి తెలిసిందో నీ అంతు చూస్తారు. ఇప్పుడు నీ సంగతి నేను చూస్తాను, మీ నాన్న సంగతి తర్వాత ఆలోచిస్తాను. అంటే నువ్వు నన్నేం చేస్తావు? మనుషుల్ని చంపడం మీ నాన్నకు నీకు అలవాటు. మేమెవరిని చంపలేదే. నిన్న నువ్వు నిర్దాక్షిణ్యంగా కారు నడిపి ఒక వ్యక్తికి యాక్సిడెంట్ చేశావు. నీ కారు కింద పడి అతని చెయ్యి తీసేశారు. అతనికి 5 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. అందుకే నిన్ను ఇక్కడికి రప్పించాను. వాడు కళ్ళు మూసుకొని నా కారు కింద పడ్డాడు. దానికి నేనెందుకు కట్టాలి డబ్బు? కళ్ళు నెత్తికెక్కి కారు నడిపి మనుషుల్ని గుర్తింది చాలకు ఇంకా పొగరుగా మాట్లాడుతున్నావు. సిగ్గులేదు. ఒక ఆడపిల్లని బలవంతంగా తీసుకొచ్చా, నీకుండాలి సిగ్గు. Shut up! నన్ను రెచ్చగొట్టకు. నేను రెచ్చిపోతే ఏం చేస్తానో నాకే తెలియదు. అంటే అంటే ఏం చేస్తావు? నువ్వేం చేయలేవు, కానీ నేను మాత్రం నిన్ను జైల్లో పెట్టించగలను. నన్ను జైల్లో పెట్టించాలంటే ఇండియాలో ఉన్న పోలీసులకి ఎవరికి దమ్ము లేదు. పోనీ నీ అందమైన కౌగిలిని కారాగారం చేసి నన్ను బంధించు. అప్పుడు నీ కోరిక తీరుతుంది. అతి తెలివి ప్రదర్శించకు. నేనేమి అడ్డమైన వాళ్ళకి కౌగిలి ఇవ్వడానికి నేనేమి అమ్ముడుపోయే బొమ్మను కాదు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. కానీ నీ అందాన్ని చూస్తుంటే నేను అమ్ముడుపోయి నిన్ను నా సొమ్ముగా చేసుకోవాలనిపిస్తుంది. నన్ను అందుకోవాలంటే నువ్వు మరో జన్మ ఎత్తాలి. అక్కర్లేదు, ఈ జన్మలోనే అందుకుంటాను. ఈ పొగరుబోతు తగుదలని వదరగా రుచి చూస్తాను. హలో, నువ్వు నేల మీద ఉన్న మనిషివి. ఆకాశంలో ఉన్న తారను అందుకోవాలనుకోవడం నీ అత్యాశ. నువ్వు ఆకాశంలో తారవి కాదు, నేను అనుకున్నది సాధించలేని అసాధ్యుని కాదు. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే ఎక్కడే నా సొంతం చేసుకోగలను. అంటే అంటే ఇప్పుడు నువ్వు నన్ను నన్ను రేప్ చేస్తావా? నేను మనసు పడ్డ ఆడదాన్ని మగాడి తెగువ చూపించి మొనగాడిలో మొదలాన్ని అందుకుంటాను. కానీ పశువులా ప్రవర్తించే రాక్షసుని కాదు. అంత మగాడివి అయితే బలవంతంగా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీ మూలంగా అవిటివాడైన వ్యక్తిని ఆదుకుంటావని నిన్ను ఇక్కడికి రప్పించాను. కానీ నిన్ను మంచిగా అడిగితే నువ్వు తలతెక్క సమాధానం చెప్తున్నావు. నువ్వు అడగగానే 5 లక్షలు ఇవ్వడానికి నేనేమి అమాయకురాలనైతే కాదు. ఆస్తిని, అందాన్ని, అహంకారాన్ని రంగరించుకుని శృంగార రసాది దేవతవి నువ్వు. డబ్బు ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను నీ ఇంట్లో ఉన్నాను కదా అని అర్థమైన వాగుడు వాగుతున్నావు. ఈ సామ్రాజ్యాన్ని తక్కువగా అంచనా వేస్తున్నావు డియర్. నీ నగలు ఇక్కడ తీసుకోను. నువ్వు నీ ఇంట్లో ఉన్నప్పుడు నేను మగాడిలా వచ్చి నీ నగలు దోచుకుంటాను. నువ్వా కనీసం నా ఇంటి గేట్ కూడా దాటలేవు. నువ్వు అలానే అనుకుంటూ ఉండు. నీ గదిలోకే కాదు, నీ మదిలోకే వస్తాను. నీ నగలు, నీ వదలు దోచుకుంటాను. హలో హలో మిస్టర్, నువ్వు 100 జన్మలెత్తినా
అది మాత్రం జరగదు. ఈ సామ్రాడికి సాధ్యం కాలేదు ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నేను పొందాలి అనుకున్న తర్వాత అది ఆస్తి అయినా అందమైన దక్కి తీరాలి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. హ, వెళ్ళక నీతో ఇలా నీ పెళ్ళంలా కలకాలం ఇక్కడే ఉంటా అనుకుంటున్నావా? బాయ్. సీత, నీ అందంతో నా మనసు దోచుకున్నావు. నీ పొగరుతో నా మగస్థితిని రెచ్చగొట్టావు. నీ అందాన్ని అందుకుంటాను. ముల్లోకాలను తల్లకిందులు చేసైనా నిన్ను నా సొంతం చేసుకుంటాను. రైట్ రైట్. ఎడతోటి కొడితే జక్కై పెట్లు పడతావు, రప్పి కొట్టేయలా. కుడి కన్ను కొడితే కాకినట్లు పడతావు, ఒల్లమ్మి కొట్టేయల్లా. నువ్వు నన్ను కొట్టినా నేను నిన్ను కొట్టినా ఆ ఉట్టి కొట్టేది మనమే కదా. నువ్వు చిలకల్లి కొడుతుంటే నారాయణ, అన్ని చీరమ్మ పెణికింది నారాయణ. నువ్వు జోలాలి కొడుతుంటే నారాయణ, ఉన్న నిదరమ్మ బెదిరింది నారాయణ. ఎడతోటి కొడితే జక్కై పెట్లు పడతావు, రప్పి కొట్టేయలా. కుడి కన్ను కొడితే కాకినట్లు పడతావు, ఒల్లమ్మి కొట్టేయల్లా. ప్రేమించి పెళ్ళాడినా, పెళ్ళాడి ప్రేమించినా. ముందుకొచ్చినా పక్కకొచ్చినా మీదికొచ్చినా నేనేగా, కోపమొచ్చినా కోరికొచ్చినా దారికొచ్చినా నేనేగా. చిలుకులకొకటిచ్చినా ఇస్తావా ఇవ్వాలా? ఒడిదుడుకులకొక వంతెన కట్టాలా పోవాలా, చిలుకులకొకటిచ్చినా ఇస్తావా ఇవ్వాలా? ఒడిదుడుకులకొక వంతెన కట్టాలా పోవాలా. నీ ఆటి కట్టినా నిన్నయ్య కట్టినా ఆ తాళి కట్టేది నాకే కదా. కొత్త కౌగిళ్ళు కడుతుంటే నారాయణ, కొంగు గొంగళ్ళు పరిచింది నారాయణ. సోకు కత్తిళ్ళు కడుతుంటే నారాయణ, సిగ్గు చిన్నిళ్ళు కూలింది నారాయణ.
చేసినా దాడి చేసినా గొడవ చేసినా నేనేగా తప్పు చేసినా ఒప్పు చేసినా చెప్పి చేసినా నేనేగా గిలి 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 గిట్టలు కావాలా గోపాలా మరు 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 మల్లెలు పెట్టాలా ప్రియురాలా గిలి 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 గిట్టలు కావాలా గోపాలా మరు 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 మల్లెలు పెట్టాలా ప్రియురాలా మొమాట పెట్టినా ఇరగాట పెట్టినా అడిగింది పెట్టేది నేనే కదా సుముహూర్తాలు పెడుతుంటే నారాయణ సన్న నడువమ్మ నవ్వింది నారాయణ పాలు పళ్ళన్ని పెడుతుంటే నారాయణ పట్టు పరుపొమ్మ ఏడ్చింది నారాయణ చెడుతోటి కొడితే జక్కై పెట్లు పడతావు రప్పి కొట్టేయనా కుడి కన్ను కూడితే కాకినట్లు పడతా ఒల్లమ్మి కొట్టేయన్నా నువ్వు నన్ను కొట్టినా నేను నిన్ను కొట్టినా ఆ ఉట్టి కొట్టేది మనమే కదా నువ్వు చిలకల్లే కొడుతుంటే నారాయణ నన్ను చీరమ్మ పెణికింది నారాయణ నువ్వు జోలాలి కొడుతుంటే నారాయణ ఉన్న నిదరమ్మ బెదిరింది నారాయణ